ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 29వ అధ్యాయం 28వ వచనం. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేల్ను అతనికి భార్యగా ఇచ్చాను. ఈ దినం మనం యాకోబు గారి జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యాకోబు గారు తన తండ్రిని మోసం చేశారు. అదే మోసము తన జీవితంలో తన మామ ద్వారా వచ్చింది. కానీ ఆ మోసం వల్ల తను ఏదైతే కోరుకున్నాడో అది దూరం చేయబడింది. అది ఏ విధంగా నాకు తిరిగి లభిస్తుంది అని ఆయనలో ఆయన ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా ఏదైతే చేయాలో అది చేసి తిరిగి తన భార్యగా చేసుకున్నాడు రాహేల్ని. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన జీవితంలో మోసం చేస్తూ ఉన్నాం దేవుణ్ణి. మరి అదే మోసం మన జీవితంలో వస్తే భరించలేము. దేవుడు మోసం చేసేవారు కాదు, కానీ మన జీవితంలో ఏదైనా చిన్నది వస్తే మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. మరి మనం చేసిన పాపానికి ప్రతిగా మనం ఏం చేయాలంటే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి చేరాలి. ఆ విధంగా చేరితే మనకి ఏ ఆశీర్వాదం అయితే కావాలో దేవుడు అది అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభువా నాయనా, మేము ఏ తప్పులు అవిధేయతల వల్ల నీకు దూరం అవుతా ఉన్నామేమో ప్రభువా. యేసయ్యా, నిన్ను అనేక విధములుగా మోసం చేస్తూ ఉన్నాము ప్రభువా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలుగా ఉండడానికి యేసయ్యా మీరు అధికారం ఇచ్చారు ప్రభా. అందుకు తగినట్లు బ్రతకడానికి ప్రభా మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి, మీరే సహాయం చేయండి ప్రభా నాయన. యేసయ్యా, మేము మా త్రోవలను మార్చుకొని ప్రభా ఆశీర్వాదంకు తగినట్టు యేసయ్యా మేము నీకు విరిగి నలిగిన మనస్సుతో నీకు దగ్గర కావడానికి మీరే సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందిన నామ తండ్రి, ఆమెన్. ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.